వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం మళ్లీ రచ్చకెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురి ఉండటంపై ఆయన భార్య దువ్వాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని శ్రీనివాస్ నివాసం బాల్కనీలో దివ్వెల మాధురి తిరుగుతూ కనిపించారు. దీంతో దువ్వాడ వాణి ఆమె కుమార్తె అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ఇంటికి వద్దకు వెళ్లారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాణి ఆమె కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఆ ఇల్లు తమదని, దివ్వెల మాధురి ఎందుకు ఉంటున్నారని నిలదీశారు. మాధురిని వెంటనే బయటకు పంపాలని డిమాండ్ చేశారు. ఇంట్లోకి వెళ్లేందుకు దువ్వాడ వాణి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కబ్జాలు చేసుకొని ఎవడాస్తి మీదరా పలాసలో 5.5 ఎకరాలు ఎవడు బాబురా బాబా గారురా ఎవరి డబ్బులతో కొన్నారా 5.5 ఎకరాలు సిగ్గు లజ్జ లేదు మీకు సిగ్గు లజ్జ లేదా ఎవరి సిస్టర్ పోలీసులు చెప్తున్నా మా సిస్టర్ కొనుక్కుందండి అందుకే వచ్చాను అంటాడు. ఈడు ఆ డబల్ మాదిరి ఈడు సిస్టర్ కావాలి తినేసి ఎవడు అసలు ఆడితోనే ఉంది దాంతోనే ఉంది ఆ బాబా గారితో అందరితో ఉంది. అది అందరికి అక్క చెల్లెలు అందరికి వదిన బావే ఊరోళ్ళందరితో డ్రైవర్ నుండి. కాగా కొద్ది రోజుల క్రితం ఈ వివాదం ముగిసిందనుకున్న సమయంలో దివ్వెల మాధురి మరోసారి కలకలం రేపింది. గతంలో అదే ఇంటి ముందు దువ్వాడ వాణి ఆందోళనకు దిగారు. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురితో అక్రమంగా ఉంటున్నారంటూ నిరసనకు దిగారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దువ్వాడ శ్రీనివాస్ వాణి కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. టెక్కలి రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ తరపున చురుగ్గా పనిచేశారు. దీంతో జగన్ ప్రభుత్వంలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. ఈ క్రమంలో వైసీపీలో మహిళా నాయకురాలిగా పనిచేస్తున్న దివ్వెల మాధురి పరిచయం అయ్యారు. ఈ పరిచయం సహజీవనం వైపు సాగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మన కరెస్పాండెంట్ రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి టెక్కలి నియోజకవర్గంలో గత ఆలస్యం నుంచి విడతవారీగా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాహం అయితే రచ్చకెక్కుతుంది. విడతవారీగా వాళ్ళంటే ఇప్పటికే మూడు దఫాలుగా వాళ్ళ వివాదం అయితే తెరపైకి వచ్చింది. మొదటిగా దువ్వాడ వాణి ఎవరైతే ఉన్నారో దువ్వాడ శ్రీనివాస్ భార్య ఆమె తనకున్నటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో తన భర్త వివాహితుల సంబంధంతో వేరే మహిళతో ఉంటున్నాడనే అనుమానంతో కాబట్టి తనకున్నటువంటి పూర్తి సమాచారం మేరకు తన భర్తపై అయితే మాత్రం ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల ఆగస్టులో అయితే మాత్రం తన కుమార్తెలు ఇద్దరితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ క్యాంపస్ ముందు అయితే బైఠాయించి నిరసన కార్యక్రమాలు అయితే గత కొన్ని రోజులుగా చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ వాణి వ్యవహారంలో వివాదాలు అపోహరం అదేవిధంగా ఏదైతే మాధురి అనే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి చేసినటువంటి ఆరోపణలతో పాటు అమ్మాయి మీద వచ్చినటువంటి ఎన్నో ఆరోపణలు పట్టకోలేక తన ఆత్మహత్య కూడా పాల్పడిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దివ్వెల మాధురి తగినటువంటి రోడ్డు ప్రమాదంతో కొన్ని రోజులు ఈ వ్యవహారం సద్దుమైనప్పుడు కూడా అనూహ్యంగా మళ్ళీ దివ్వెల మాధురి అనే ఆ మహిళ ఈ దువ్వాడ వాణిపై చేసినటువంటి ఆర్ట్ కామెంట్స్ తో సోషల్ మీడియా తెలియడంతో రెండోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. దువ్వాడ వాణి తన ఏదైతే ఆరోపణలను వేరే వేరేగా మార్చి తన భర్త తనకు కావాలంటూ తన ఉన్నటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆస్తులతో పాటు తన భర్తతో ఉండాలి, పిల్లలకి తన భర్త కావాలి కాబట్టి తండ్రి స్థానం దక్కించుకోవాలి, భర్త ఉండాలి, నాకు ఎటువంటి ఆస్తి కానీ అందులో నాకు అవసరం లేదు, నా భర్త ఉండాలని అయితే మాత్రం రివర్స్ లో మళ్ళా యూటర్న్ తీసుకోవడానికి జరిగింది. ఇది రెండవ వ్యవహారం అయితే ఇప్పుడు అనూహ్యంగా మూడవ వ్యవహారం ఏంటంటే దువ్వాడ మాధురి అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె తన భర్త ఉన్నటువంటి ఇంట్లో నివసిస్తుంది కాబట్టి తనను తక్షణమే ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి, లేదనుకుంటే నేను ఇక్కడి నుంచి కదలేదని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం దువ్వాడ వాణి తన భర్త ఇంటి ముందు అయితే మాత్రం తన అంచుడితో గుమ్ముగూడారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా దువ్వాడ మాధురి ఇద్దరు కూడా కలిసి ఉండడానికి అయితే మాత్రం వాళ్ళు చర్చగా ఉంటారు. ఈ నేపథ్యంలో భారీగా దువ్వాడ వాణి అంచులతో పాటు కొంతమంది గుంపడారు. ఇంటి పసుపు పక్కన కొట్టి ఆమెను బయటికి పంపించడానికి మాత్రం వాణి అయితే మాత్రం చెప్తుంది. ఇది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. ఎవరి సిస్టర్ పోలీసులు చెప్తున్నా మా సిస్టర్ కొనుక్కుందండి అందుకే వచ్చాను అంటాడు. ఈడు ఆ డబల్ మాదిరి ఈడు సిస్టర్ కావాలి
తినేసి ఎవడు అసలు ఆడితోనే ఉంది, దాంతోనే ఉంది, ఆ బాబా గారితో అందరితో ఉంది. అది అందరికి అక్క చెల్లెలు అందరికి వదిన బావే